హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ అంటే సూపర్ టేస్టీగా అమ్మమ్మ చేసే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం బాండీలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్, దాంట్లో ఉప్పు, పసుపు, నూనె వేసి ఉడికించుకున్నాం. ఆ చికెన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. చికెన్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే మంచి కలర్ వస్తుంది. చికెన్ కాస్త వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని చికెన్ని బాగా వేయించుకోవాలి. చికెన్ని బాగా వేగిన తర్వాత దాంట్లో మనం ఉప్పు వేసుకోవాలండి. ఇదిగోండి, ఉప్పు కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఉప్పు వేసి బాగా కలుపుకొని చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చికెన్ బాగా వేగిన తర్వాత పైనుంచి కాస్త కారం వేసుకొని ఒకసారి కలుపుకొని చికెన్ని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చికెన్ బాగా క్రిస్పీగా అయిన తర్వాత కొద్ది గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకొని చివరిలో పైనుంచి కాస్త కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. దీన్ని రసంతో కానీ, సాంబార్తో కానీ, లేదా అలాగైనా కూడా తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా వచ్చిందో మా వైఫ్ టేస్ట్ చేసి చెప్తుందంట, చూద్దాం. థ్యాంక్ యూ. వేపుకుంటుంది 2 రోజులైనా 3 రోజులైనా అట్లా ఉంటుంది.